రవాణా శాఖలో లీక్ అయిన ప్రభుత్వ ఆదేశాలు కలకలం రేపాయి. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటుపై జీవో నెంబర్ లేకుండానే ప్రభుత్వం సిద్ధం చేసిన ఆదేశాలు బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా ఇంకా రిలీజ్ కాని ఈ జీవో బయటకు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని సమాచారం. రాష్ట్రంలో లక్షలాది వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు ఓ జీవో సర్క్యులేట్ అవుతోంది. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో పరిశీలించిన అనంతరం దాదాపు చివరి దశకు వచ్చిన జీవో లీక్ కావడంతో అందులోని అంశాలన్నీ ముందుగానే బహిర్గతమయ్యాయి. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ జీవో సారాంశం. ఇందుకుగాను ప్రభుత్వం కూడా వాహనాలకు అనుగుణంగా ధరలు కూడా ఖరారు చేసి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా ప్రభుత్వం గతంలో ఉన్న జీవోలు 23, 24లను పరిగణలోకి తీసుకుంటూ కొత్త జీవో ఇస్తున్నట్టు తెలిపింది. కానీ కొత్తగా ఇస్తున్న జీవోకు ఎలాంటి నంబర్ ప్రభుత్వం కేటాయించలేదు. సంబంధిత అధికారుల సంతకాలు కూడా అందులో లేవు. అయినా సామాన్య ప్రజలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో మీడియాలో అత్యంత ప్రాధాన్యత దక్కింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల గురించి రవాణా శాఖ అధికారులు మాట్లాడేందుకు ససేమిరా అంటున్నారు. అధికారికంగా లేని ఉత్తర్వులపై ఎలా స్పందించాలని రవాణా శాఖ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2013 నుంచి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రారంభమైంది. వాహనాల రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆర్టీఏ కార్యాలయంలోనే వాటిని ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాహనాల అమ్మకం సమయంలోనే డీలర్లు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో వారికి ఆ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఓ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లీక్ ద్వారా బయటకొచ్చిన ప్రభుత్వ ఆదేశాలు మరికొన్ని రోజుల్లో అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే బయటకు రావడంపై సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.